సింగరేణి భవన్ ముట్టడికి ప్రయత్నించిన కవితను అరెస్ట్ చేశారు. సింగరేణి భవన్ ఎదుట కవిత బైఠాయించారు. సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. मीडिया मैडम अरेस्ट श्रावण वाला अरेस्ट సింగరేణి భవన్ ముట్టడికి ప్రయత్నించిన కవితను అరెస్ట్ చేశారు. సింగరేణి భవన్ ఎదుట కవిత బైఠాయించారు. సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఉద్యోగాలు కొత్తగా ఇస్తలేరు, ఉన్న ఉద్యోగాలు పోగొడుతున్నారు, అలియాస్ పేర్లు ఇస్తలేరు. ఎందుకోసం కార్మికులకు అన్యాయం చేస్తున్నారు? మీకు 40,000 కోట్ల రూపాయలు సింగరేణి ఇచ్చినందుకు ఈ అన్యాయం ఎందుకోసం చేస్తున్నారు? డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాల్సిందే. అదే విధంగా అలియాస్ పేర్లు ఏవైతే ఉన్నాయో అలియాస్ పేర్లు బిడ్డలకు సహాయం చేయాల్సిందే. నశించాలి, 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 నశించాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాంగ్రెస్ సీఎం జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడాలి, కాపాడాలి డిపెండెంట్ ఉద్యోగాలని. జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికులను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత. సింగరేణిని కాపాడాలి, డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాలి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి భవన్ ఎదుట కవిత బైఠాయించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత సింగరేణి భవన్ ముందు మెరుపు దండాకి తిరిగారు. వాస్తవానికి ఆమె ఆటోలో వచ్చిన కవిత అనూహ్యంగా సింగరేణి భవన్ ముందు రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసులు కాస్త ఇబ్బందికి గురారు. నిజానికి సింగరేణి కార్మికుల సమస్యను పరిష్కరించాలని చాలా కాలంగా జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా గతంలో కవిత నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు సింగరేణి కార్మికులు ఏదైతే తెలంగాణ సింగరేణి భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ చేతిలో తీస్తారు. అయితే కవిత ముందస్తు సమాచారం లేకుండానే అనూహ్యంగా అక్కడ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కవితతో పాటు హెచ్ఎంఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతం. అయితే ఏదైతే డిపార్ట్మెంట్ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిని పట్టించుకోవట్లేదు, సింగరేణి రోజు రోజుకి దిగజారిపోతుంది, సింగరేణిలో కార్మిక సమస్యలను పరిష్కరించాలనేది కవిత డిమాండ్ గా ఉంది. ఈ అంశం మీద చాలా కాలంగా కవిత మాట్లాడుతూ వస్తున్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా గతంలో బోనస్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. దానిలో కూడా ప్రభుత్వం అంటే కార్మికులకు ఇవ్వాల్సినంత బోనస్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు దాన్ని పెట్టారనేది కూడా ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు చాలా కాలంగా. అదేవిధంగా గతంలో 1,50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ప్రస్తుతం 40,000 చిల్లరకే సింగరేణి ఉద్యోగాలు పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి మీద దృష్టి పెట్టాలి, కొత్త ఉద్యోగాలతో పాటు ఏదైతే డిపార్ట్మెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలనేది కవిత డిమాండ్ చేస్తూ వస్తారు. కవితతో పాటుగా హెచ్ఎంఎస్ నాయకులు కూడా గతంలో హెచ్ఎంఎస్ అనుబంధ సంఘంగా ఏదైతే ఇతర అంటే ప్రస్తుతం హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతిలో విలీనం చేశారు. అందరూ కలిసి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కవితనైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఆమె రోడ్డుపై బైఠాయించి కాసేపు నిరసన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత నినాదాలు చేశారు. ప్రస్తుతం కవితను నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కవితతో పాటు పలు తెలంగాణ జాగృతి నాయకులు హెచ్ఎంఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.
తెలంగాణ